ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని వెయిట్ చేస్తున్న ద మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రీత్ ఫైనలీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. లెట్స్ సీ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ మూవీ బ్రీత్ వితౌట్ స్పాయిలర్స్. మూవీ చూశాక నా ఎగ్జాక్ట్ రియాక్షన్ ఇదే. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నందమూరి చైతన్య కృష్ణ ఆల్మోస్ట్ 20 years తర్వాత బ్రీత్ మూవీతో వచ్చాడు కంబ్యాక్ కోసం. మరి కంబ్యాక్ దక్కిందా లేదా, ఏం జరిగింది అసలు, ఇవన్నీ తెలియాలంటే మీరు మూవీ అయినా చూడాలి లేదా మన రివ్యూ అయినా టోటల్గా చూడాలి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో థియేట్రికల్ రిలీజ్ జరిగింది. థియేటర్స్ దగ్గర గట్టి బ్లాస్ట్ చేశారు, పెద్ద డిజాస్టర్గా. ఇప్పుడు మార్చి 8కి ఓటీటీ రిలీజ్ అయింది. అప్పుడే చూద్దాం అనుకున్నా, బట్ టైం దొరక్క ఇప్పుడు చూశాను. బట్ వర్త్ వాచింగ్ మూవీ, చాలా బాగుంది. ఇలాంటి అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. మూవీలో చాలా ట్రోల్ మెటీరియల్ ఉంది. ముందు ముందు చూస్తారుగా అసలు మూవీ ఎలా ఉందో. మూవీ స్టోరీ అండ్ ప్లాట్ విషయానికి వస్తే, బ్రీత్ అనే హాస్పిటల్, అందులోని మూవీ మొత్తం రివాల్వ్ అవుతుంది. ఆ హాస్పిటల్లో చీఫ్ మినిస్టర్కి ఏదో జరిగి అపాయింట్ అవుతాడు. దాని తర్వాత ఆ హాస్పిటల్లో జరిగే క్రిమినల్ యాక్టివిటీస్ అండ్ ఆ చీఫ్ మినిస్టర్ని చంపడానికి వచ్చిన డాక్టర్స్, వీళ్ళందరినీ హీరో ఎలాగైనా పట్టుకొని చీఫ్ మినిస్టర్కి ఏం కాకుండా చూడాలి. ఎండింగ్లో మరి ఏం జరుగుతుంది, చీఫ్ మినిస్టర్ని కాపాడుతాడా లేదా. ఈ మూవీలో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మొత్తం హాస్పిటల్లోనే ఉంటాయి. ఒక పాయింట్ వచ్చిన తర్వాత మనమే ఏదో ఆ హాస్పిటల్ జాయిన్ అట్టు, ఏదో పేషెంట్ అయినట్టే రియాక్షన్ వస్తుంది. అంతా ఇన్వాల్వ్ అయిపోతాం ఆ స్టోరీలో. అయితే మూవీలో స్టోరీ అంతా ఒక ఫజిల్ టైప్లో జరుగుతుంది. హీరోకి క్లూస్ దొరకడం, ఒక్కొక్క దాని నుంచి ఇంకో స్టెప్కి వెళ్తూ ఉంటాడు. ఆ క్లూస్ దొరికే ప్రాసెస్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ చేసే వాళ్ళు హీరోకి ముందే చెప్పినట్టుగా ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా ఒక్కొక్క క్లూ దొరుకుతూ ఉంటుంది. అసలు అదేందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. చాలా ఈజీగా క్లీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ క్లూస్ అన్నీ. నాకైతే స్టోరీ లైన్ నచ్చింది, బట్ ద ఎగ్జిక్యూషన్ మాత్రం అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఈ మూవీలో 2 ప్రాబ్లమ్స్ మెయిన్గా చూసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం, హీరో సెట్ కాలేదు అని నేను అనను, బట్ ఆయనకే స్టోరీ సెట్ కాలేదు. ఎందుకంటే ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. సెకండ్ ప్రాబ్లం, ఎగ్జిక్యూషన్. స్టోరీ బాగుంది, కొంచెం మంచి ఎగ్జిక్యూషన్ ఉంటే కరెక్ట్గా సెట్ అయ్యేది. ఇంకో యంగ్ హీరోని తీసుకొని ఇంకొన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే స్టోరీ వైజ్గా మూవీ బెటర్గా ఉండేది. బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా చిరాకేస్తుంది. ఒక పాయింట్ తర్వాత ఏంద్రనైనా అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఈ స్టెప్ తర్వాత అది ఎట్లా వచ్చింది, కొన్ని సీన్స్ని కంప్లీట్ చేయకుండా ఇంకో సీన్స్ని ఓపెన్ చేస్తూ ఉంటారు. అస్సలు క్లారిటీ ఉండదు. స్క్రీన్ ప్లే అయితే టోటల్గా బోరింగ్. చూస్తున్నంతసేపు ఈజీగా నిద్రపోవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మూవీ మొత్తంలో హైలైట్ ఏంటంటే, కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వస్తుంది. అసలు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరగబోతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఆ వాయిస్కి చైతన్య కృష్ణ గారు ఓన్గా డబ్బింగ్ చెప్పి డైలాగ్స్ చెప్పారంట. అదైతే వింటున్నంతసేపు ఈ డైలాగ్స్ ఎప్పుడైపోతే రా అన్నట్టుంటుంది. ఆ వాయిస్ ఏందో, ఆ డైలాగ్ డెలివరీ అయితే ఒక మాట చెప్తున్నాడు, ఇంకో మాట మింగుతున్నాడు, క్లారిటీ లేదు. ఇంకొంచెం కేర్ తీసుకోవాలి హీరో గారు. అండ్ రన్ టైం గురించి మాట్లాడుకుందాం. మూవీ స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక షార్ట్ ఫిల్మ్ టైప్లో తీసుకుంటే బాగుండేది. 45 minutes స్టోరీని లాగి చిరాకు తెప్పించి ఆడియన్స్ మీద రివెంజ్ తీసుకొని, ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట, 2 hours చేశారు. ఆ 2 hours పాటు ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ షార్ట్స్ లేవు. అది ఎందుకు జరుగుతుంది, చాలా బోరింగ్గా స్టోరీ టెల్లింగ్ అండ్ నేరేషన్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, పెద్దగా ఏం లేవు. అందరి ముఖాలు సీరియస్గానే ఉన్నాయి, థ్రిల్లర్ మూవీ కాబట్టి. ఒకే ఒక్క క్యారెక్టర్ మాత్రం కొంచెం ఫన్నీగా ఉంటుంది, మన వెన్నెల కిషోర్ గారిది. ఈ మూవీలో ఉన్న 1 పాజిటివ్ అంటే ఆయన ఒక్కడే. సో మూవీ స్టోరీ ఇలా ఉంది, ఇలా జరిగింది ఎగ్జిక్యూషను. అక్కడ లాస్ట్కి ఏం జరిగిందో అవి కూడా చెప్తే కొంచెం బాగుండదు కాబట్టి స్పాయిలర్స్ అవుతుంది. సో అదేం చెప్పట్లేదు. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. ఇంకా చూడకపోతే చూడకండి, చాలా బెటర్. ఒకవేళ చూడాలి అనుకుంటే నైట్ టైం నిద్ర రాకపోతే చూడండి, చూస్తున్నంతసేపు పర్ఫెక్ట్గా నిద్ర వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్, బై బై.